దర్పల్లి సీతాయపేట్ డీబీ తండాల్లో వరి కొనుగోలు కేంద్రాలను డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్బాలరాజ్, దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఏపీఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. డీబీ తండాల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ జనరల్ సెక్రటరీ జయలలిత సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని తాలు తప్ప రాయలేకుండా శుభ్రమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని వారు కోరారు. ధాన్యంలో తేమ శాతం 17కు మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర రూ. 2,389, సాధారణ రకం రూ. 2,369, సన్న రకం ధాన్యంకు అదనంగా బోనస్ రూ. 500 ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినట్టు ఇంట్లో కూడా అన్నీ వస్తుంది. లాస్ట్ ఫోటో అట్లా వీడియో వస్తుంది. అలా పోయిర్రే అలా పోయి సామాన్య నవ్వలేదు. అధ్యక్షురాలంటే అలా పోయి కొట్టు జ్యోతి వస్తు రైట్ అమ్మ రైట్ మేడం వాళ్ళ బ్రదరే కదా. సర్పంచ్ అన్నీ కొద్దిగా బాపు సురేందర్ దగ్గర సార్ ఫోటోలు వస్తాయి. ఇట్లా పోయా మీకు ఇట్లా అందరు పట్టుకో బాగా పట్టు పోయి అట్లు మనసట్టు పోయి పోతాయి. ఈరోజు ఇందిరా క్రాంతి పథం ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు డీబీ తండా గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఏపీఎం గారికి మరియు స్థానిక సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు మరియు సెంటర్ ఇన్ఛార్జ్లకు మరియు మా మహిళా ఆడపడుచులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ దానిని స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో కొత్త ఐకేపీ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే మా డీబీ తండా రైతులు ఎక్కడ నష్టపోవద్దని చెప్పేసి వీలైనంత తొందరగా వడ్లు అనేది వెళ్ళిపోవాలని చెప్పేసి మాకు సహకారం అందించి మాకు కొత్త ఐకేపీ సెంటర్ని ఇప్పించిన మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి ఈ సందర్భంగా మా యావత్ డీబీ తండా రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా రైతులకు సూచన చేస్తూ ఉన్నాను. రాళ్ళు రప్పలు తాళ్ళు లేకుండా మొదటి రకం కింద 2,389 రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆశ్చర్యపడకుండా దళారులకు అమ్ముకోకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి
ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఒక వారం రోజుల నుంచి కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు, దొడ్డు రకం కొనుగోలు చేయట్లేదని. ఖచ్చితంగా ప్రతి గింజ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మీరెవరు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులందరూ సెంటర్ ఇన్ఛార్జీలకు సహకరించాలని, అలాగే సంబంధిత ఏపీఎం గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా రైస్ మిల్లులలో వడ్లు దిగే సమయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా మీరు తొందరగా రియాక్ట్ అయ్యి మా రైతులకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మరి దర్పల్లి మండలంలోని డీబీ తాండా వరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు స్థానిక సర్పంచ్ గారి సహకారంతో ప్రారంభించడం జరిగింది. సో రైతులందరూ కూడా మంచి ధాన్యాన్ని, ఎలాంటి పొల్లు తర్వాత రాళ్ళు రప్పలు లేకుండా మంచి ధాన్యాన్ని అమ్మాలని కోరుతా ఉన్నాను. అట్లాగే వర్షాలకు తడవకుండా కూడా అన్ని కుప్పలను కూడా ఎప్పటికప్పుడు టార్పాలిన్తో కప్పి ఉంచి మంచి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించాలని కోరుతా ఉన్నాను. అలాగే సెంటర్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా లారీలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఇమ్మీడియట్గా లారీలు పంపించి వచ్చిన ధాన్యాన్ని ఏదైతే ఉందో మనము ట్యాబ్ ఎంట్రీ 2 రోజులలో వరి ధాన్యం అన్లోడ్ అయిన తర్వాత 2 రోజులలో మనకు డబ్బులు పడే విధంగా మనం చూసుకోవాలా. కాబట్టి దానికి సంబంధించి ట్యాబ్ ఆపరేటర్ అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఎప్పటి ట్యాబ్ అప్పుడు ఎంట్రీ చేసుకునేలాగా చూడండి. అట్లాగే గన్ని బ్యాగులు కూడా ఇప్పుడు చాలా వరకు కూడా మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. ఒక్క గన్ని బ్యాగ్ కూడా మిస్యూజ్ కాకుండా సెంటర్ను సక్సెస్ఫుల్గా నడపాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంకేదైనా సమస్య ఇక్కడ వచ్చినప్పుడు సెంటర్ ఇన్ఛార్జీలు నా దృష్టికి తీసుకురండి. గ్రామ పంచాయతీలో పరిధిలో ఐకేపీ సెంటర్ వరి కొనుగోల కేంద్రాన్ని ప్రారంభించినాము. ఈ ప్రారంభానికి అంటే వాస్తవంగా అయితే రైతులు అందరూ ఇప్పుడు ముందస్తు పంటలు వేసారు కాబట్టి ఇప్పటికే ఈ కొనుగోలు కేంద్రాలు లేట్ అయినాయి. ఈ కేంద్రాలను రేపటి నుండి కానీ ఈ రోజు నుండి ఖచ్చితంగా మన రైతులు పండించిన ధాన్యాన్ని అంటే కాంటాలు చేస్తూ వెంటనే లారీల ద్వారా రైస్ మిల్లకు పంపించాలి. మరి పోయిన వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఈసారి పంటలు అస్సలే ఎండిపోకుండా నిండుగా వారినాయి. అంటే తేమ మంచిగా అంటే అట్లా గింజసు మంచిగా నిండుగా ఉన్నది కాబట్టి రైస్ మిల్ల దారులు సుగా కొరత లేకుండా ఖచ్చితంగా వర్షాకాలం ఎలా వెళ్ళినాయంటే ఇప్పుడు సుగా ఎండాకాలం అంటే మన వరి కరెక్ట్ వారలేదు, అంటే అట్లు ఎరుగుతున్నాయి చేస్తున్నామని అంకతోని రైతులకు కోత పెట్టకుండా ఖచ్చితంగా మన వర్షాకాలం అయితే ఎలా తీసుకున్నారు రైస్ మిల్ వాళ్ళు ఇప్పుడు సుగా అంత మంచిగా ఉన్నాయి కాబట్టి అట్లు ఏ కొరత లేకుండా రైతుల ద్వారా రైస్ మిల్ దగ్గర పోయి మన వాళ్ళు అయితే ఏపీఎం మేడం కానీ వీళ్ళందరూ పోయి ఏదైనా కోత ఉంటే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా కోత లేకుండా ధాన్యాన్ని రైస్ మిల్లకు పంపించి రైతులకు మంచి సహకారం చేసి గిట్టుబాటు కల్పించాలని కోరుకుంటూ, మరియు మా ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈ రైతు మన రైతు ఐకేపీ సెంటర్ ప్రారంభంకి వచ్చినటువంటి మన చిన్నబలరాజన్న గారికి, మరియు మా తోటి సర్పంచ్ దర్పల్లి సీనన్న గారికి, మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఐకేపీ సెంటర్ ద్వారా మన మహిళలకు అందరం వేరే సెంటర్ కన్నా ఐకేపీ సెంటర్కి ఎక్కువ జోకేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క రైతుకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రభుత్వ దృష్టికి కానీ మన అధికారుల దృష్టికి తీసుకెళ్తే కోత మాత్రం విధించకుండా బాలరాజన్న గారికి చెప్తున్నాము. ఎందుకంటే తన రైస్ మిల్ల ద్వారా కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి రైస్ మిల్ కొరత లేకుండా చూసుకునేలా తన ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తాను. పల్లి మండల్ సీతాయిపేట గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సీతాయిపేట గ్రామ రైతులకు ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ, ప్రైవేటు వ్యాపారులకు కానీ ప్రైవేటు దళారులకు కానీ కంపెనీలకు కానీ వడ్లు అమ్మి నష్టపోవద్దని చెప్పి తెలియజేస్తూ, మద్దతు ధర ఏ గ్రేడ్ 2,389 రూపాయలు, బి గ్రేడ్ 2,369 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఖచ్చితంగా 17% మించకుండా, తేమ శాతం 17% మించకుండా ఆరబెట్టి వడ్లు జోకియాలి. దాంతోపాటు
పేపర్లు పట్టా పాస్బుక్ జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనం వడ్లు తూకం వేసిన రోజే ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు పేపర్లు అందిస్తే మనకు వారం లోపు డబ్బులు జమ అవుతాయి కాబట్టి ముందుగానే పేపర్లు రెడీ చేసుకొని వడ్లను శుభ్రంగా మట్టి తాడు లేకుండా 17% మించకుండా తీసుకొచ్చి వడ్లు తూకం వేయించి లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఐకేపీ సెంటర్లకు ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేయడానికి ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు. మరి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు సొసైటీ కంటే ఎక్కువగా మీరు కొనుగోలు చేసి మీరు లాభం పొందుతూ రైతులకు లాభం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ ఐకేపీ మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.